హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. వారానికి ఒక్కసారైనా ఇలా మునగాకు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ పప్పు కూడా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అందులోకి ఒక కప్పు శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకునైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 2 టమోటాను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం చింతపండు, అలాగే ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా గరిటెతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక కుక్కర్ అనేది మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఈ పప్పులోకి మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 5 నుంచి 6 దంచుకున్న వెల్లుల్లిపాయ రేకలు వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ తాలింపులు కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా అయితే గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆపేసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పులో అయితే ఈ పోపు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.